నిబంధనలు పాటించని బీఈడీ కళాశాలలకు అనుమతులు ఇచ్చిన సీడీసీపై చర్యలు తీసుకోవాలని, ఏబీవీపీ నియమ నిబంధనలు పాటించని బీఈడీ కళాశాలల గుర్తింపులను రద్దు చేయాలని నేడు కడప నగరంలోని ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోడూరి మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలలకు అనుమతులు ఇచ్చే ఎన్సీటీఈ చాలా కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. మే 14న జరిగిన సమావేశంలో మౌలిక వసతులు లేవని, రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలలకు 2025-26 సంవత్సరానికి అనుమతులు రద్దు చేస్తున్న జిల్లాలోని యూనివర్సిటీ కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధంగా సరైన మౌలిక వసతులు లేకున్నా అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ సాయి, మాషా, అశోక్ కుమార్ రెడ్డి, గీతాంజలి, మహమ్మద్ బీఈడీ కళాశాలలకు గుర్తింపును రద్దు చేయకుండా మరలా తిరిగి సీడీసీ ఈ సంవత్సరం అనుమతులు ఇవ్వటం సిగ్గుచేటన్నారు.